భరద్వాజ్ గారు ఒక నిన్నటి నుంచి ఒక చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ని కూడా జైల్లో పెడతారు అని చెప్పేసి. ఎందుకంటే నిన్న బ్రేకింగ్ న్యూస్లు చూసాము, పవన్ కళ్యాణ్కి కోర్టుకు రావాలని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. అసలు ఏంటి ఈ పవన్ కళ్యాణ్ చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి? ఎందుకు ఆయన్ని టార్గెట్ చేస్తారు ఈ కేసులో? ఎందుకు? ఏ కేసు అది? ఏంటి పరిస్థితి? అంటే ఇది గతంలో చేశాడు ఆయన. జూలైలో చేసినటువంటి వ్యాఖ్యలు. జూలైలో ఆయన ప్రచారం చేస్తూ వారాహి యాత్ర జరిగింది. అవును. ఆ వారాహి యాత్ర సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ మీద కొన్ని వ్యాఖ్యలు చేశాడు. చాలా దుమారం రేపాయి. ఈ దుమారం రేపడానికి కారణం ఏంటంటే జగన్ ఆ ఏరియాలో అంటే తాను కోర్ ఓట్లు అనుకున్నవి, అంటే పింఛన్లు ఇస్తున్నటువంటి కుటుంబాలు, ఆ కుటుంబాల ఓట్లని టార్గెట్ చేసి వాటన్నిటినీ ప్రిజర్వ్ చేయటానికి దానికి కాపలాదారు వ్యవస్థగా వాలంటీర్ వ్యవస్థను వాడుతున్నాడు ఓకే అనేది పొలిటికల్గా ఒక విమర్శ అది ప్రారంభం రోజు నుంచి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఆ విమర్శని దాటి వీళ్ళు ఆ కుటుంబపు తాలూకా వివరాలు ప్రతి డీటెయిల్ తీసుకుంటున్నారు. దాన్ని ఆ సమాచారాన్ని ఎక్కడో చోట వీళ్ళు మిస్యూజ్ అవుతోంది, అమ్మకానికి పెడుతున్నారు. డేటా అమ్మకం. ఓకే. ఈ డేటా అమ్మకం ద్వారా హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా జరుగుతోంది ఓకే అని కూడా మాట్లాడేశాడు ఆయన. మాట్లాడుతూ ఆ టైంలో రిలీజ్ అయినటువంటి ఒక సినిమా కేరళ స్టోరీలో ఎలాగైతే అమ్మాయిలను ట్రాఫికింగ్ చేసి నడిచేటువంటి సంఘటనలు ఉన్నాయో అదే పద్ధతి ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు, వాలంటీర్లు చేస్తున్నారు. వాలంటీర్ల ద్వారా బయటకు వెళ్ళినటువంటి సమాచారం ఆధారం చేసుకుని ఆ ఇళ్ల మీద టార్గెట్ చేసి కొంతమంది మహిళల్ని వాళ్ళు అదృశ్యం చేస్తున్నారు వాంటెడ్గానే అనేది ప్రధానంగా ఆయన చేసినటువంటి విమర్శ. అప్పుడు 30,000 మంది అమ్మాయిలు, దానికి సంబంధించి ఒక స్టాటిస్టికల్ డేటా కూడా మాట్లాడాడు ఆయన. ఈ ఊళ్ళో ఇంతమంది, ఈ ఊళ్ళో ఇంతమంది. దీని వెనకాల వాలంటీర్లు సేకరిస్తున్నటువంటి సమాచారం తాలూకా ప్రభావం ఉంది అని. ఓకే. ఇది సీరియస్ క్రిటిసిజంకి గురైంది. అంటే టార్గెట్ చేసి ఆయన మాట్లాడిన మాటలని అంటే తెలుగుదేశం శ్రేణులు ఆ రోజున చంద్రబాబు అరెస్ట్ అయి ఉన్నాడు ఈ కామెంట్ చేసిన రోజున. దాంతో తెలుగుదేశం శ్రేణులు దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. దీనికి వైసీపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అంటే ఇంటింటికి వెళ్ళి సహాయం చేస్తున్నారు వాళ్ళు. ఆ సహాయం చేసేటువంటి చేతులు నరికే ప్రయత్నం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని మాట్లాడారు. అప్పుడు ఆ విమర్శ ప్రతి విమర్శలు నడుస్తున్న రోజుల్లో ఈ కేసు నమోదైంది ఆయన మీద. ఆ కేసులో హాజరు కావాలని ఇప్పుడు కోర్టు నోటీసులు ఇచ్చింది ఆయనకు. మార్చి 25వ తారీఖు వాయిదాకి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు హాజరు కావాలి అని కోర్టు నుంచి నోటీసులు వచ్చినాయి ఆయనకి. ఈయన హాజరైతే ఓకే, హాజరు కాకపోతే గనక నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుంది. అంటే కోర్టు నోటీస్ ఇచ్చిన తర్వాత వాయిదాకి వెళ్ళకపోతే వాళ్ళ మీద NBW ఇష్యూ చేసేటువంటి రైట్ కోర్టుకు ఉంటుంది. అలా ఇస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే. రిమాండ్కి పంపాలా వద్దా అనేది కోర్టు నిర్ణయం. ఒకవేళ ఈయన వాయిదాకి వెళ్ళినప్పటికీ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రభుత్వ ప్రతిష్టకి భంగకరంగా చేశాడు అనేది ఒకటి. రెండోది వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టకి భంగకరంగా జరిగిన ఈ కామెంట్స్ అనేది ఒకటి. ఈ రెండు ఎలిగేషన్స్ మీద కేసు పెట్టారు. దీనిలో కొంత ప్రాథమికమైనటువంటి అంటే వాళ్ళు పెట్టిన ఎలిగేషన్లో ప్రాథమికంగా కొంత అంటే ఈయన వ్యాఖ్యల మీద విమర్శ సీరియస్గా తీసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి అని కోర్టు భావిస్తే డెఫినెట్గా కస్టడీలోకి తీసుకోమని చెప్పే అవకాశం కూడా ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ అరెస్ట్ అయితే జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయంటారు? రియాక్షన్ ఎలా ఉంటుందంటారు? ఫ్యాన్స్ కానీ లేకపోతే బయట పరిస్థితులు కానీ? అంటే ఒక రకంగా అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి మీద పాలు పోసినట్టే జగన్మోహన్ రెడ్డి. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు అరెస్టు జరిగినప్పుడే అది బూమరాంగ్ అవుతుంది అని చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు ఆ రోజున వెళ్ళి ఆయన ముందు మొరపెట్టుకున్నారు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఈసారి మనమే పవర్లోకి రాబోతున్నాం. అంటే ఇది బ్యాడ్ ఇమేజ్గా వెళ్ళదు, బూమరాంగ్ అయ్యే అవకాశం లేదు. చంద్రబాబును అరెస్ట్ చేసినటువంటి గట్స్ ఉన్నటువంటి సీఎంగా
ఒక ఇమేజ్ పంప్ అవుతుంది, కాబట్టి మీరు అలా ఆలోచించొద్దు అని చెప్పి ఇంకో మాట కూడా చెప్పాడు వాళ్ళకి. బయటకు వచ్చేసిన వార్త అది. గతంలో 151 సీట్లతో గెలిచాం మనం, ఈసారి అన్ని రాకపోయినప్పటికీ అధికారం మందే అని చెప్పాడు ఆయన. అక్కడి నుంచి డౌన్ఫాల్ మొదలైంది. అంటే ఆయనే అడ్మిట్ చేశాడు ఒక ఫ్యాక్ట్, సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది, గ్రాఫ్ తగ్గిపోయిందని ఒప్పుకున్నట్టే. దాన్ని 120 అనే ఫిగర్ ఒకటి కొడాలి నాని నోట్లోంచి బయటకు వచ్చింది ఒక ప్రెస్ మీట్లో. అంటే ఇది ఎక్కడికైనా చేరొచ్చు, డౌన్ఫాల్ మొదలైంది అనేది అడ్మిట్ చేస్తే దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏదైనా మెకానిజం మొదలు పెట్టచ్చు వాళ్ళు. డెఫినెట్గా స్ట్రాటజీ ఉంటుంది. డౌన్ఫాల్ మొదలైంది అనే స్పృహ ఉన్నప్పుడు నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి అనేది చూస్తారు. ఇప్పుడు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఆయన ఇందాక వాలంటీర్ వ్యవస్థ మీద పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, జూలైలో మాట్లాడిన వ్యాఖ్యలు, ఆ ఏరియాలో ఆయనకి గట్టి హోప్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. తాను పథకాలు ఇస్తున్నటువంటి కుటుంబాల ఓట్లన్నీ సాలిడ్గా తనకే పడతాయని నమ్ముతున్నాడు ఆయన. ఆ ఓట్లకి ఒక బలమైనటువంటి కాపలా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాను నేను, అవి చెక్కు చెదరవు, సాలిడ్గా నాకే పడతాయని ఈ రోజుకి నమ్ముతున్నాడు ఆయన. ఆ ఓట్లని బయటకు తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు రేపు అమలాపురంలో హర్షకుమార్ నేతృత్వంలో దళిత సింహ గర్జన అని ఒక ప్రోగ్రాం నడుస్తోంది. అది ఈ టార్గెట్ ఓట్ల కంటే ఆయన కన్సాలిడేట్ చేసుకున్న ఓట్ బ్యాంక్ మీద దృష్టి పెట్టి జరుగుతున్న కార్యక్రమమే. ఓకే, ఇలాంటివి అనేక పనులు ఇటు జరుగుతున్నాయి అటు జరుగుతున్నాయి. ఎన్నికల వ్యూహం ఇది, ప్రతి పార్టీకి వ్యూహం ఉంటుంది. ఈయన ఇప్పుడు ఈ గొడవలో పవన్ కళ్యాణ్ని గనక అరెస్ట్ చేస్తే ఇది డెఫినెట్గా బూమరాంగ్ అవుతుంది. బూమరాంగ్ అవుతుంది, చాలా ఇబ్బంది పెట్టేటువంటి అంశంగా మారుతుంది. కాబట్టి కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి లోబడి ఉండటమే. వాళ్ళు చేయాల్సిందైనా వీళ్ళు చేయాల్సిందన్న. రిమాండ్కి పంపాలి అని ప్రెజర్ గవర్నమెంట్ లాయర్ల దగ్గర నుంచి రాకుండా కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటే ప్రమాదం లేదు. ఇన్సిస్ట్ చేస్తూ ఒక్క మాట మాట్లాడినా అది ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ఓకే, అరెస్టు దాకా పెడుతుందని నేను అనుకోవడం లేదు. కానీ ఓకే, ఈయన డెఫినెట్గా కోర్టుకి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగేటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏం జరుగుతుంది, కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, దీనిలో ప్రాథమికంగా సత్యం ఉంది వీళ్ళు పెట్టినటువంటి ఎలిగేషన్స్లో అని భావిస్తే ఒకలా ఉంటుంది నిర్ణయం, లేదు అని భావిస్తే ఇంకోలా ఉంటుంది. కేసు వాయిదా పడుతుంది, చాలా కాలం నడుస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులు ఎన్ని సంవత్సరాల నుంచి అలా ఆగున్నాయి, 10 ఏళ్ల పైన అయింది. ఈ 10 ఏళ్ల నుంచి ఎటు కదపలేదు ఆయన్ని. కాబట్టి ఈ కేసు ఎప్పుడు ట్రయల్ జరుగుతుంది, ఎప్పుడు తేలుతుంది అనేది అది కోర్టులో దయా విచక్షణ మీద ఆధారపడిన వ్యవహారం. అందుకని ఇమ్మీడియట్ అరెస్ట్ అయితే, అరెస్టు గనక జరిగితే వీళ్ళకి మెయిల్ చేసినట్టే. ఓకే, ఆల్రెడీ తెలుగుదేశం గ్రాఫ్ని చంద్రబాబుని అరెస్ట్ చేయడం ద్వారా కొంత పెంచాడు ఆయన, ఏదో మేరకు పెరిగింది. ఒక మాట్లాడటానికి, ఒక ఆర్గ్యూ చేయడానికి ఒక పాయింట్ దొరికింది. అలాంటి పాయింట్ ఈ టైంలో ఇవ్వడం కరెక్ట్ కాదు. ఓకే, ఆ ప్రమాదకరమైన ఏరియాలోకి పెడతాడని మాత్రం అనుకోలేం. కానీ కోర్టు నిర్ణయం అది. కోర్టు ఏదైనా చేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే వాయిదా వేయొచ్చు. ముందైతే విచారణకైతే హాజరు కావాలి ఆయన. ఓకే, 25వ తారీఖు మార్చి 25 నెక్స్ట్ మంత్ కోర్టుకు వెళ్ళి ఆ కేసు ఏంటో చూసుకుని బయటపడిపోతాడు ఆయన.